అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు ఈత చెట్టు గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనుకున్నాను. ఈత చెట్టు, ఈత పళ్ళ గురించి గ్రామాలలో చాలా మందికి తెలుసు, కానీ సిటీలలో వారికి తెలియకపోవచ్చు. ఈత పళ్ళు వేసవికాలంలో మాత్రమే కాస్తాయి. ఈత చెట్టు నుండి కళ్ళు కూడా తీస్తారు. గ్రామాలలోని ప్రజలు చాలా మంది సూర్యోదయానికి ముందే ఈత చెట్టు నుండి కారే కళ్ళుని త్రాగుతారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చలువ కూడా చేస్తుందని భావిస్తారు. దీనిని నీరా అని కూడా పిలుస్తారు. ఇక ఈత పళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎట్లంటే ఈత పళ్ళలో సి విటమిన్ ఉంటుంది, కాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే పిల్లలకు ఈత పళ్ళను తినిపించాలని అంటారు. ఈత పళ్ళను పిల్లలు తిన్నా కూడా ఎముకలు బలంగా తయారవుతాయి, జీర్ణశక్తి కూడా మెరుగుపరుస్తాయి, మెదడు కూడా పిల్లలకు చురుగ్గా పనిచేస్తుంది. ఈత చెట్టు, ఖర్జూరం చెట్టు చూడటానికి ఒకేలాగే ఉంటాయి, కానీ ఇవి రెండు కూడా ఒకే జాతి చెట్లు అన్నమాట. ఈత పండ్ల నుంచి బెల్లం కూడా తయారు చేస్తారు. ఈత చెట్టుకు అడవి ప్రాంతాలలో నీరు లేకపోయినా కూడా బ్రతుకుతుంది. అంతేకాకుండా ఈత చెట్ల నుంచి ఈత పండ్లు కాస్తాయి. ఈత పండ్ల నుంచి బెల్లం తయారు చేస్తారు. ఈత పండ్ల నుంచి తాండ్ర కూడా తయారు చేస్తారు. సో ఈత చెట్టు నుంచి కళ్ళు కూడా కారి అది ప్రజలకు కూడా అందుబాటులో తాగేందుకు అందుబాటులో ఉంటుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఈత చెట్టు నుండి మనకి ఉంటాయన్నమాట. సో ఈత చెట్టులను మీకు ఎక్కడైనా ఉన్నా కూడా దీన్ని సంరక్షించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.